ఇన్వెస్ట్మెంట్స్ అంటే చాలా మందికి 3 ఆప్షన్స్ గుర్తొస్తాయి: గోల్డ్, రియల్ ఎస్టేట్ అండ్ స్టాక్స్. కానీ ఏది మంచిదని ఎలా చెప్పగలం? లెట్స్ కంపేర్. నెంబర్ 1, గోల్డ్. మన ఇండియన్స్ ని ఎప్పుడు వెంటాడే ఒక ఎమోషన్. వన్ ఆఫ్ ద బెస్ట్ సేఫ్టీ ఇన్వెస్ట్మెంట్ అని చాలా మంది నమ్ముతారు. ఇన్ఫ్లేషన్ కి ఫ్రెండ్లీగా ఉంటుంది, అంటే డబ్బు వాల్యూ తగ్గిన గోల్డ్ వాల్యూ పెరుగుతుంది. దీన్ని సేల్ చేయడం కూడా చాలా ఈజీ, కానీ రిటర్న్స్ యావరేజ్ గా 6 నుంచి 8% మాత్రమే. ప్రైజెస్ ఫ్లక్చువేట్ అవుతాయి. లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కి నాట్ ద బెస్ట్. నెంబర్ 2, రియల్ ఎస్టేట్. మన ఇండియన్స్ కి ఫేవరెట్ ఇన్వెస్ట్మెంట్. ల్యాండ్, హౌస్ ప్రైజెస్ లాంగ్ టర్మ్ లో పెరుగుతాయి. రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది, కానీ డిసడ్వాంటేజెస్: హ్యూజ్ క్యాపిటల్ అవసరం, లిక్విడిటీ ప్రాబ్లం, అంటే అమ్మడం ఈజీ కాదు, మెయింటెనెన్స్ కాస్ట్ కూడా ఎక్కువే. యావరేజ్ రిటర్న్స్ 8 నుంచి 10%, అది కూడా లొకేషన్ పై ఆధారపడి ఉంటుంది. నంబర్ 3, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్. రిస్క్ మనం ఇన్వెస్ట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది, కానీ హైయెస్ట్ వెల్త్ క్రియేషన్ చేసే అసెట్. లాస్ట్ 20-25 ఇయర్స్ లో ఇండియన్ స్టాక్ మార్కెట్ CAGR 12 నుంచి 50% ఇచ్చింది. లిక్విడిటీ ఈజీ, మొబైల్లోనే బై సెల్ చేయొచ్చు, స్మాల్ అమౌంట్స్ తో కూడా స్టార్ట్ చేయొచ్చు. అందుకే ఒకటే కాదు, డైవర్సిఫై చేయాలి. 10 నుంచి 15% గోల్డ్ లో కొంచెం, రియల్ ఎస్టేట్ లో కొంచెం, ఎక్కువ స్టాక్స్ లో. ఇదే స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్. ఒకే ఇన్వెస్ట్మెంట్ మీద డిపెండ్ అవ్వదు. గోల్డ్ నీకు సెక్యూరిటీ ఇస్తుంది, రియల్ ఎస్టేట్ నీకు స్టెబిలిటీ ఇస్తుంది, కానీ స్టాక్స్ మాత్రమే నిన్ను మిలీనియర్ని చేయగలవు. For more such finance content, follow our page.